హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి జనవరి మంత్ నుంచి ఈ 2024 జనవరి మంత్ నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆల్రెడీ పార్ట్ 1 జనవరి మంత్ సంబంధించి పార్ట్ 1 అయితే పోస్ట్ చేశానండి వీడియో. సో పార్ట్ 2 ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వెయిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తే ఇంకా ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియల్ అటాల్ సోషలిస్ట్ పార్టీ నుంచి ఈయన ఎన్నికయ్యారండి. సో ఫ్రాన్స్ చరిత్రలో అతి చిన్న వయస్కుడైనటువంటి ప్రధానిగా ఈయన చరిత్ర సృష్టించారు. ఏజ్ వచ్చేసి ఓన్లీ 34 years అనమాట. అతి చిన్న వయస్కుడిగా ఈయన చరిత్ర సృష్టించారు. 34 సంవత్సరంలో ప్రధాని పీఠం ఎక్కారనమాట ఈయన. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇండస్ ఫుడ్ 2024. ఈ ఇండస్ ఫుడ్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇంకా విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంలో భాగంగా దీన్ని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారనమాట. అండ్ ఎక్కడ ప్రారంభించారంటే కనుక కేంద్ర మంత్రి పిఎస్ గోయల్ 2024 జనవరి 8న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ప్రారంభించారు. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా 81వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులో ప్రధాన వేడుక వచ్చేసి కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ అత్యధిక అవార్డులను గెలుచుకున్నది ఓపెన్ హైమర్ అనే చిత్రం ద్వారా. ఈ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్కోర్ విభాగాల్లో ఈ సినిమాకు పురస్కారాలు అయితే దక్కాయి. సో చిత్రం పేరు వచ్చేసి ఓపెన్ హైమర్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మిస్ ఇండియా USA 2023 టైటిల్ విజేత వచ్చేసి రిజుల్ మైనీ. సో డిసెంబర్ 9ని అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవంగా జరుపుతారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ప్రతిష్టాత్మక ఐకానిక్ సొల్యూషన్స్ బెస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ది ఇయర్ 2023 పురస్కారాన్ని కేరళకు చెందిన శ్రేయ ఫ్రాన్సిస్ అనే NRI అయితే గెలుచుకున్నారు. సో ప్రతిష్టాత్మక ఐకానిక్ సొల్యూషన్స్ బెస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ది ఇయర్ 2023 పురస్కారాన్ని కేరళ రాష్ట్రానికి చెందినటువంటి NRI నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రేయ ఫ్రాన్సిస్ గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే 2023 చరిత్రలోనే అత్యంత వేడి అయినటువంటి ఏడాదిగా రికార్డు సృష్టించింది. ఏకంగా 1.48 డిగ్రీలు యావరేజ్ సగటు ఉష్ణోగ్రత అయితే పెరిగిందనమాట. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి వాతావరణ మార్పులు మరియు ఎల్ నినో. ఈ ఎల్ నినో అనే వర్డ్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయితే ఉంటుందండి. ఎల్ నినో అండ్ లా నినో. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా హరిత హైడ్రోజన్ 2022లో భారత్ జాతీయ హరిత హైడ్రోజన్ ఇంధన మిషన్ను అయితే ప్రారంభించింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా బంగ్లాదేశ్లో మనకి రీసెంట్గా అయితే ఎలక్షన్స్ జరిగాయండి. సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా 5th టైం గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు చూస్తే ఇంకా బంగ్లాదేశ్ అధ్యక్షుడు వచ్చేసి మొహమ్మద్ షహబుద్దీన్. అండ్ పాస్పోర్ట్ ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాలకు వచ్చేసి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ అండ్ సింగపూర్ అయితే నిలిచాయి వరుసగా. అండ్ 2024 గాను హెన్లీ పాస్పోర్ట్ సూచి విడుదల చేసిందనమాట. సో ఈ జాబితాలో ఈ 6 దేశాలు సంయుక్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ పాస్పోర్ట్ పైన ఉన్న దేశాల యొక్క పాస్పోర్టులు కనుక మనకి ఉంటే 194 దేశాలకు ముందస్తు వీసా అవసరం లేకుండా మనము ప్రయాణం చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు 2వ స్థానంలో నిలిచాయి. ఈ దేశాలు కలిగినటువంటి పాస్పోర్ట్ మన దగ్గర ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా మనం జర్నీ చేయొచ్చు. భారత్ పరంగా చూస్తే భారత్ 8వ స్థానంలో ఉంది. మన దేశ పాస్పోర్ట్ ఉంటే కనుక 62 దేశాలకు ముందస్తు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. సో అదనమాట ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జనవరి 12న ప్రారంభించారు. సో ఇది ఎక్కడంటే కనుక ముంబైలోని సేవ్రీ నుండి రాయ్గఢ్ జిల్లా నవాసేవా. సో సేవ్రీ నవాసేవాలను అయితే కలుపుతుందన్నమాట. సో ఇక్కడ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతుగా నామకరణం చేశారు. ఈ యొక్క బ్రిడ్జికి అటల్ సేతుగా నామకరణం చేశారు. మొత్తం పొడవు వచ్చేసి 21.8 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం తొలి స్థానంలో నిలిచింది. సో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆపరేషన్ సర్వశక్తి. సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్నటువంటి ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తి అనే దాన్ని ప్రారంభించింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు వచ్చేసి ఎస్ సోమనాథ్. ఈయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్కి అయితే కనుక లభించింది. సో నెక్స్ట్ చూస్తే కనుక
తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్ టే ఎన్నికయ్యారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆయుష్మాన్ భారత్ పథకం. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ పథకం కింద ఇప్పటి వరకు 30 కోట్ల కార్డులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. 4.8 కోట్ల కార్డులతో ఉత్తరప్రదేశ్ అయితే తొలి స్థానంలో నిలిచిందనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక 1.52 కోట్ల కార్డులు అయితే నమోదయ్యాయి. సో ఆయుష్మాన్ భారత్ పథకం వచ్చేసి మనకి 5 lakhs బీమా అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ చూస్తే కనుక భారతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న అయితే నిర్వహిస్తారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 1985 నుంచి దీన్ని పాటిస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక యూనికార్న్. ఇది చాలా ఇంపార్టెంట్. సో యూనికార్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎకానమీలో భాగంగా చూడాల్సి ఉంటుందన్నమాట. సో యూనికార్న్ డెఫినేషన్ వచ్చేసి మనకి $100 కోట్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్లుగా వ్యవహరిస్తారు. సో ఫస్ట్ వచ్చేసి అమెరికా, చైనా. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ చైనాల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్లు ఉన్నది భారత్లోనే. భారత్లో ఎన్ని ఉన్నాయంటే 110 అయితే ఉండడం జరిగిందనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యూనికార్న్లు అమెరికా, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ భారత్. సో జనవరి 16ని జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ 2021లో నిర్ణయించారు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో మన ఛానల్ని కొత్తగా వీడియో చేస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.